2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన 2.94 లక్షల కోట్ల రూపాయల ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోల్స్తే ఇది 10% ఎక్కువ. అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సూపర్ 6లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులుంటాయని, కేంద్రం సహకారంతో వీటిని అమలు చేసేలా పద్ధతులు రూపొందించారని తెలుస్తోంది. సార్ 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 కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. అలాగే బడ్జెట్కి అయితే కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. మరి కాసేపట్లో బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు లైవ్లో. సత్య. శ్రీనివాస్, మరికొన్ని క్షణాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో ఉన్నటువంటి సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ కేబినెట్లో మొత్తం 3.24 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కు లాంఛనంగా ఆమోద ముద్ర వేయబోతున్నారు. బడ్జెట్ 3.20 నుంచి 3.24 లక్షల కోట్ల మధ్యలో ఉండొచ్చు అనేది విశ్వసనీయంగా తెలుస్తోంది. కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించి ఏ అంశాలు చాలా ప్రాధాన్యం ఇచ్చారు, గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ 10% ఎస్కలేట్ చేసినప్పటికీ కూడా ఈసారి బడ్జెట్లో చాలా కీలకమైన అంశాలను ప్రతిపాదించారు. ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమానికి భారీగా నిధులు కేటాయించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు అన్నదాత సుఖీభవ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కు 14,000 రాష్ట్ర ప్రభుత్వం జోడించి మొత్తం 3 విడతలుగా ఇచ్చేలాగా అన్నదాత సుఖీభవకు కూడా కేటాయింపులు చేసినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు సూపర్ 6 పథకాల్లో గత బడ్జెట్లో ఏవైతే కేటాయింపులు చేశారో వాటిని కొనసాగించడం, దీంతో పాటుగా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా జోడెద్దులుగా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ బడ్జెట్ని అయితే రూపొందించినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో ఉన్న బడ్జెట్లకు ఈ బడ్జెట్కు ఉన్న ప్రత్యేకత మనం చెప్పుకుంటే కనుక స్పష్టమైన లక్ష్యాలను ఈ బడ్జెట్లో నిర్దేశించుకున్నారు. సుమారు 15% వృద్ధి రేటును ఉండేలా ఈ బడ్జెట్ను ప్రణాళికలు రూపొందించారు. కేవలం సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం కాకుండా మరోవైపు క్యాపిటల్ ఏదైతే మూలధన వ్యయం ఉందో దాన్ని కూడా భారీగా పెంచారు. గతంలో 24,000 కోట్లు మాత్రమే మూలధన వ్యయం ఉండగా ఇప్పుడు దాన్ని 30,000 కోట్లు వరకు కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. 30,000 నుంచి 35,000 కోట్ల వరకు కూడా క్యాపిటల్ మూలధన వ్యయం ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో రాష్ట్రంలో ఆస్తుల కల్పన అనేది జరిగి రాష్ట్రానికి ఆదాయం పెరిగి అదేవిధంగా ఆ పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే 15% వృద్ధి రేటు నమోదు అవ్వడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా అవకాశాలు ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అనేకమైన అంశాలకు సంబంధించి ముఖ్యంగా మత్స్యకార భరోసా ఏదైతే మత్స్యకారులకు పని లేనప్పుడు ఏదైతే వేట నిషేధ సమయంలో వారికి ఇచ్చే భృతికి సంబంధించి 20,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి కూడా ఈసారి జరిగే కేబినెట్లో ఈ బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే 5 ఏళ్లలో ఇస్తామని చెప్పారో ఆ దిశగా తీసుకుంటున్న చర్యలను కూడా బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించబోతున్నారు. కేవలం సాధారణ బడ్జెటే కాకుండా ఆ వెంటనే వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభముందుంచబోతున్నారు. సుమారు 48,000 కోట్లతో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ముఖ్యంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం, ప్రకృతి వ్యవసాయానికి ఆసరా ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నీ కూడా పేర్కొంటూ దాదాపు 48,000 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను కూడా సభ ముందుంచబోతున్నారు. ఇదే సమయంలో అటు మండలిలో సాధారణ బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టబోతున్నారు. వెంటనే వ్యవసాయ బడ్జెట్ను అక్కడ మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రెండు